సిద్దిపేటలో సీఎం రేవంత్ పర్యటించనున్నారు. కాసేపట్లో హుస్నాబాద్ లో ప్రజాపాలన వారోత్సవాల్లో ఆయన పాల్గొంటారు. 200 కోట్లతో పనులకు శంకుస్థాపనలు చేయనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్ఎంటీవీతో తెలిపారు. హుస్నాబాద్ అభివృద్ధి అడ్డుకోవద్దని బీజేపీ నేతలు సహకరించమంటున్న మంత్రి పొన్నం ప్రభాకర్ తో మా ప్రతినిధి గోపాలకృష్ణ ఫేస్ టు ఫేస్. ముఖ్యమంత్రి హోదాలో సీఎం రేవంత్ రెడ్డి మొదటిసారి హుస్నాబాద్ రాబోతున్నారు. హుస్నాబాద్లో దీంతో పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. ప్రస్తుతం నాతో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నారు. సార్ చెప్పండి, ఫస్ట్ టైం సీఎంగా రాబోతున్నారు రేవంత్ రెడ్డి, ఎట్లాంటి ఆహ్వానం పలకబోతారు? ప్రభుత్వం ఏర్పడి ఈ రోజుకు ఫలితాలు వచ్చి 2 సంవత్సరాలు అయితే ఉంది. తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వంలో అనేక కార్యక్రమాలు తీసుకొని ఈ ప్రభుత్వం ముందుకు కొనసాగే సందర్భంలో హుస్నాబాద్ నియోజకవర్గానికి ప్రత్యేకించి అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దానిలో భాగంగా ప్రజాపాలన విజయోత్సవాల వేడుకలు జిల్లాలు తిరిగే సందర్భంలో కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి హుస్నాబాద్లో ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. వారికి స్వాగతం. అదేవిధంగా గౌరవ జిల్లా నాయకత్వానికి రాష్ట్రంలో ఉన్న చాలామంది సహచార మంత్రులు అందరూ వస్తున్నారు. వారందరికీ స్వాగతం చెప్తూ ప్రజలు కూడా ఎక్కువగా తరలి రావాలి. 3 గంటల వరకు ముఖ్యమంత్రి గారు వస్తారు కాబట్టి అందరూ రమ్మని కోరుతా ఉన్నాం. వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడంతో పాటుగా ప్రభుత్వం 2 సంవత్సరాలుగా చేస్తున్న కార్యక్రమాలను అవన్నీ కూడా ఈ సందర్భంగా ప్రజలకు వివరిస్తారు. సార్, చాలా ముఖ్యమైన కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తున్నారు. ఇవాళ ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, కరీంనగర్ వైపు 4 లైన్ రోడ్ కావచ్చు, చాలా ఇంపార్టెంట్ కార్యక్రమాలు. అట్లాగే ఒక కీలకమైన డిమాండ్, హుస్నాబాద్ని కరీంనగర్ జిల్లాలో మళ్ళీ మెర్జ్ చేస్తామనేటువంటి మీరు హామీ కూడా ఇచ్చినట్టున్నారు. 2 ఏళ్ళు అయింది, ప్రజలు అడుగుతున్నారు, ఎప్పటిలోపు అయి ఉండొచ్చు? వ్యక్తిగతంగా నేను కూడా ఈ ప్రజల ఆకాంక్ష, వ్యక్తిగతంగా కంటే ప్రజల ఆకాంక్ష కరీంనగర్లో కలవాలని. ఇప్పుడు సిద్దిపేటకు సంబంధించి ఏదైనా అవసరం పడితే అది సంగారెడ్డికి పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది చాలా డిపార్ట్మెంట్స్లల్లో. సో పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ ఫీల్ అవుతూ ఉన్నారు. వెంటనే కరీంనగర్కి మార్చినట్టయితే పాత సంబంధాలు చాలా సంవత్సరాల నుంచి ఉన్నటువంటివి ఇక్కడ వాళ్ళందరికీ అక్కడ ఇండ్లు ఉండడమో వాళ్ళకి బంధుత్వాలు ఉండడమో జరుగుతూ ఉంది. ఒక సొంతం అనే భావన ఉంది. సో 2 సంవత్సరాలుగా మా స్థానిక నాయకత్వం అంతా కూడా కోరుతా ఉన్నారు, వేరే పార్టీల వాళ్ళు కూడా కోరుతా ఉన్నారు. న్యాయమైన కోరిక ఇది. గతంలో పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి గారు ఇక్కడ ప్రజలకు ఆ ప్రకటన చేసినారు కాబట్టి అది డెఫినెట్లీ నేరుగా తీసుకోబోతా. ప్రజలందరూ కూడా ఆ పక్షాన ఉన్నారు. సార్, అట్లాగే ఈరోజు బీజేపీ ఆందోళనకు పిలుపునిచ్చింది, ముట్టడి చేస్తామని అడ్డుకుంటామని చెప్పి నిన్నటి సీఎం కామెంట్స్ పైన ఏం చెప్తారు? అది హుస్నాబాద్కి ఎగ్జామ్షన్ ఇవ్వాలి. సీఎం గారి ప్రోగ్రాం వస్తారు. హుస్నాబాద్ పౌరులుగా వాళ్ళకి కోరుతా ఉన్నా, అభివృద్ధికి సంబంధించి చేస్తూ ఉన్నాను. మీరు ఆ ప్రొటెస్ట్ వాళ్ళ రైట్ కావచ్చు, అది రేపు చేసుకోవచ్చు. ఇక్కడ మాత్రం అటువంటిది వద్దని విజ్ఞప్తి చేసినాం. రాజకీయాల్లో తప్పకుండా ప్రజాస్వామికంగా ఎవరు ఏదైనా నిరసన చెప్పుకోవచ్చు. సార్, 2 ఏళ్ళ ప్రభుత్వం వైపు ఓకే, 2 ఏళ్ళుగా మీరు మంత్రిగా ఉన్నారు. హుస్నాబాద్ ఎమ్మెల్యే కూడా ఇప్పుడు దాదాపు 2 సంవత్సరాలు గడిచిపోతుంది. ఇంకా ఏం అభివృద్ధి చేయాల్సినటువంటి అవకాశం ఉంటుంది? ఇప్పటివరకు ఏం చేశారు ఈ 2 ఏళ్లలో? నియోజకవర్గ విద్యా వ్యవస్థను పూర్తిగా ఒక మంచి ఎడ్యుకేషన్ హబ్గా చేయడానికి వరకు ఉపయోగించుకుంటాం. ఇది కొంత ఎత్తైన ప్రాంతము, పీఠభూమి. ఇక్కడ పాడి పంటలకు సంబంధించినటువంటి అటు వ్యవసాయము, దాని తర్వాత పశు సంపదకు సంబంధించిన కొంత అభివృద్ధిలోకి తీసుకురావడానికి గౌరవ ముఖ్యమంత్రి గారిని కొన్ని పథకాలు అడుగుతా ఉన్నాం. అదేవిధంగా హుస్నాబాద్ ప్రాంతానికి సంబంధించి 4 జిల్లాలు చుట్టూంటాయి. 4 జిల్లాలను కలిపి ఉండే విధంగా ఒక రింగ్ రోడ్ అడుగుతా ఉన్నాం. దాంతోపాటుగా ఒక సమగ్ర నీటి పథకాన్ని అడుగుతా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు వీలైనంత వరకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో అవి కూడా చేస్తారని ఆశిస్తా ఉన్నాం. తప్పకుండా ఇప్పటికే అనేకటువంటి విద్య, వైద్యము, అదేవిధంగా రహదారులు, టూరిజము, ఇండస్ట్రియల్, ఇరిగేషన్ అన్ని రకాల సౌలభ్యాలను కలిగజేసే ప్రయత్నంలో ఉన్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ఇది ముఖ్యంగా మధ్యాహ్నం 3 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి హుస్నాబాద్ చేరుకోబోతున్నారు. ఢిల్లీ నుంచి ఆయన నేరుగా హుస్నాబాద్ వచ్చేటువంటి అవకాశం కనబడుతోంది. హుస్నాబాద్లో ప్రస్తుతం జరిగేటువంటి అభివృద్ధి పనులతో పాటుగా రాబోయేటువంటి 3 ఏళ్లలో 360 డిగ్రీస్లో అభివృద్ధి చేస్తామని చెప్పి మంత్రి పొన్నం చెప్తా ఉన్నారు. కెమెరామెన్ రవితో గోపాలకృష్ణ, హెచ్ఎంటీవీ, కరీంనగర్ జిల్లా.